రాష్ట్రంలోని లోక్సభ స్థానాల్లో గెలుపే లక్ష్యంగా బీజేపీ గ్రౌండ్ వర్క్ ప్లాన్ చేస్తోంది. గతంలో జరిగిన లోపాలను అధిగమించి 10కి పైగా ఎంపీ స్థానాల్లో విజయం కోసం కార్యాచరణ సిద్ధం చేస్తోంది. పార్లమెంటు పరిధిలోని ఒక్కో నియోజకవర్గంలో 100 స్ట్రీట్ కార్నర్ మీటింగ్స్ పెట్టాలన్న అమిత్ షా ఆదేశాలతో రాష్ట్ర నేతలు కసరత్తు చేస్తున్నారు. స్ట్రీట్ కార్నర్ మీటింగ్స్ లో స్టేట్ బీజేపీ లీడర్లతో పాటు జాతీయ నేతలు పాల్గొననున్నారు. స్ట్రీట్ కార్నర్ మీటింగ్ లో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న స్కీమ్లు, ప్రధాని మోదీ విజయాలను వివరించనున్నట్లు నేతలు తెలిపారు. బీజేపీ గ్రౌండ్ వర్క్ కి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, ఎంపీ ఎన్నికలపై బీజేపీ ప్లాన్ ఏంటి? స్రవంతి, భారతీయ జనతా పార్టీ 10 ఎంపీ సీట్లను టార్గెట్గా పెట్టుకుంది. తెలంగాణలో మొత్తం 17 పార్లమెంటు సీట్లు ఉన్నాయి. 119 నియోజకవర్గాలు ఉంటే 17 ఏమో పార్లమెంటు సీట్లు ఉన్నాయి. కాబట్టి 17 పార్లమెంటు సీట్లలో 10 పార్లమెంటు సీట్లను గెలుచుకోవాలన్నటువంటి టార్గెట్ పెట్టుకుంది. 28వ తారీఖున, గత నెల 28వ తారీఖున అమిత్ షా తెలంగాణకు వచ్చినప్పుడు ఒక మీటింగ్ జరిగింది రంగారెడ్డి జిల్లా కొంగరకలంలో. ఆ సమావేశంలో బీజేపీ మండల అధ్యక్షుల నుంచి రాష్ట్ర స్థాయి నేత వరకు ఆ సమావేశానికి అటెండ్ అయ్యారు. ఆ సందర్భంగా 10 పార్లమెంటు సీట్లను టార్గెట్గా పెట్టుకొని పనిచేయండి. ఖచ్చితంగా ప్రస్తుతం ఉన్నటువంటి రాజకీయ పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీ వైపు ప్రజలున్నారు, మోడీని చూసి ఓటు వేస్తారు. కాబట్టి 10 సీట్లను టార్గెట్గా పెట్టుకొని మీరు పనిచేయండి అని చెప్పారు. ఇందులో భాగంగానే మరోవైపు స్ట్రీట్ కార్నర్ మీటింగ్స్ కూడా పెట్టుకోవాలని ఆయన రాష్ట్ర నాయకత్వాన్ని ఆదేశించారు. గతంలో కూడా భారతీయ జనతా పార్టీ బండి సంజయ్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు స్ట్రీట్ కార్నర్ మీటింగ్స్ని పెట్టుకుంది. దాదాపుగా 10,000కు పైగా 11,000 పైగా పెట్టుకుంది. అప్పుడు కూడా సక్సెస్ అయ్యాయి. సో ఈసారి కూడా స్ట్రీట్ కార్నర్స్ మీటింగ్స్ పెట్టుకొని మీరు ప్రజల్లోకి వెళ్ళాలని చెప్పారు. ఈ స్ట్రీట్ కార్నర్ మీటింగ్స్ అంటే ఏంటంటే ఏదైనా సర్కిల్లో కనీసం ఒక 100 మంది ఉన్న ఒక మీటింగ్ పెట్టుకునేటువంటి పరిస్థితి ఈ స్ట్రీట్ కార్నర్ మీటింగ్లో ఉంటుందన్నమాట. 100 మంది కావచ్చు, 150 మంది, 200 మంది అక్కడక్కడ కూడలిలో గుమిగూడినటువంటి జనంని ఉద్దేశించి బీజేపీ నాయకులు మాట్లాడుతూ ఉంటారు. అంటే ఏదైనా ప్రోగ్రాంకి వెళ్ళేటువంటి క్రమంలో కానీ, లేదంటే అసైన్ చేసినటువంటి ప్రోగ్రామ్స్ కానీ, వీటిలో బీజేపీ నేతలు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్ళడం, అట్లనే మోడీ విజయాలకు సంబంధించి మోడీ తీసుకున్నటువంటి 10 ఏళ్లలో ఎట్లాంటి నిర్ణయాలు తీసుకున్నారు, పెండింగ్లో ఉన్నటువంటి నిర్ణయాలు. అంటే ఎగ్జాంపుల్ రామ జన్మభూమి ఉంది. రామ జన్మభూమికి సంబంధించి గత కొన్నేళ్ల నుంచి పెండింగ్లో ఉన్నటువంటి సమస్య. ఈ సమస్యను భారతీయ జనతా పార్టీ మాత్రం పరిష్కరించింది అన్నటువంటి విషయాలను ప్రజలకు చెప్తారు. అట్లనే 50% మహిళా రిజర్వేషన్కి సంబంధించినటువంటి అంశం కావచ్చు, తర్వాత జమ్మూ కాశ్మీర్కు సంబంధించినటువంటి స్వయం ప్రతిపత్తి నిర్ణయం తీసుకోవడం కావచ్చు. ఇట్లా చాలా అంశాలని ప్రజలకు చెప్పడం, కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజలకు వివరించడం, ఇట్లా వచ్చేటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి ఓటు వేయాలనేది ఈ మీటింగ్ ద్వారా చెప్తూ ఉంటారు. పెద్ద పెద్ద మీటింగ్స్ కూడా ఏర్పాటు చేస్తారు. కానీ ఈ స్ట్రీట్ కార్నర్స్ మీటింగ్స్ వల్ల ఉపయోగం ఏంటంటే ఒక 100 మంది, 50 మంది, 60 మంది, 150 మంది, 200 మంది పబ్లిక్ ఉన్న వాళ్ళనంతా కూడా అక్కడే గుమిగూడి, సో వీళ్ళంతా కూడా ఆయా వెహికల్లో వెళ్తారు కాబట్టి ఓపెన్ టాప్ జీబ్లలో అక్కడ నుంచి ఉద్దేశించి మొత్తం కూడా మాట్లాడేటువంటి ఈ మీటింగ్లనే స్ట్రీట్ కార్నర్స్ మీటింగ్స్ అంటారు. సో అవసరమైతే అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలతోటి, లేదంటే బీజేపీ సానుభూతి పరులతోటి, అక్కడ ఉన్నటువంటి పబ్లిక్ వీళ్ళందరితో కూడా ఇంటరాక్ట్ అవుతూ ఉంటారు. సో ఈ మీటింగ్స్ను అసెంబ్లీ పార్లమెంటు నియోజకవర్గంలో 7 అసెంబ్లీలు ఉంటాయి. ఈ 7 అసెంబ్లీల ప్రతి అసెంబ్లీలో 100 కార్నర్స్ మీటింగ్స్ను పెట్టుకోవాలని బీజేపీ అగ్రనేత అమిత్ షా రాష్ట్ర నాయకత్వాన్ని ఆదేశించారు. దీనికి సంబంధించినటువంటి కసరత్తు 2 రోజులుగా బీజేపీ స్టేట్ ఆఫీసులో జరుగుతుంది. ఎప్పటి నుంచి ఈ స్ట్రీట్ కార్నర్స్ మీటింగ్స్ పెట్టుకోవాలి, ఎప్పటి నుంచి ప్రజల్లోకి వెళ్ళాలనే దాని మీద కసరత్తు జరుగుతుంది. ఈ నెల నుంచే ఈ మీటింగ్స్ను స్టార్ట్ చేయాలని ఒక నిర్ణయానికి వచ్చారు. మరోవైపు యువ సమ్మేళనాలకు సంబంధించి యువత ఓటర్లు, 18 ఏళ్ళు నిండినటువంటి ఓటర్లు మన తెలంగాణ రాష్ట్రంలో దాదాపుగా 10 లక్షలు ఉన్నాయి కొత్త ఓటర్లు. సో వాటితో పాటు 35-40 ఏళ్ళు ఉన్నటువంటి వాళ్ళ ఓటర్లు కూడా ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి వాళ్ళతో ఒకటి యువ సమ్మేళనాలకు ప్లాన్ చేస్తుంది. ఇంకొక వైపు మహిళా సంఘాలకు సంబంధించి డ్వాక్రా మహిళా సంఘాలతో కూడా ఒక సమ్మేళనాలను ఏర్పాటు చేయబోతున్నారు నియోజకవర్గంలో. వీళ్ళందరికీ కూడా ముద్ర లోన్స్, అట్లనే హెల్త్ క్యాంప్స్, తర్వాత కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఏ లోన్లు ఉన్నాయి, డ్రోన్లు ఇస్తున్నారు. ఊరూరికి మహిళా సంఘాలకు కూడా కేంద్ర ప్రభుత్వము సబ్సిడీ మీద, లోన్ల మీద డ్రోన్లు ఇస్తుంది. ఇవన్నీ కూడా వ్యవసాయ ఆధారితకు సంబంధించినటువంటి డ్రోన్లను పంపిణీ చేస్తుంది. ఇట్లాంటి కార్యక్రమాలతోటి మొత్తంగా 10 పార్లమెంటు సీట్లనే టార్గెట్గా వచ్చేటువంటి ఎన్నికల్లో గెలవాలనేటువంటి ఒక లక్ష్యంతో ఒక గ్రౌండ్ వర్క్ అయితే జరుగుతుంది.
ఇంకొక వైపు ఈ స్ట్రీట్ కార్నర్స్ మీటింగ్స్కు జాతీయ నేతలు, రాష్ట్ర నేతలు, అట్లనే ఆయా జిల్లాల్లో ఉన్నటువంటి నేతలందరూ కూడా హాజరు కావాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. ఈ విధంగా పార్లమెంట్ ఎన్నికల ప్రచారం ఎక్కువగా జరుగుతుంది. ప్రజలకు మోడీ చేసినటువంటి విజయాలు, మోడీ చేపట్టినటువంటి కార్యక్రమాలు, కేంద్ర ప్రభుత్వ కార్యక్రమాలన్నీ కూడా ఇవి ప్రజల్లోకి వెళ్లేందుకు ఈ మీటింగ్స్ ఉపయోగపడతాయి అనేది భారతీయ జనతా పార్టీ యొక్క ఉద్దేశం. ఇక మరోవైపు 2019 పార్లమెంట్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ 4 పార్లమెంటు సీట్లను గెలుచుకుంది. అందులో సికింద్రాబాద్, అట్లనే నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్ ఈ 4 పార్లమెంటు సీట్లను గెలుచుకున్నప్పుడు కూడా దాదాపుగా 20% మేర ఓట్లు సాధించుకుంది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం ఒకే ఒక్క సీటు గెలుపొందింది. అది కూడా రాజాసింగ్ గెలుపొందారు. అప్పుడు భారతీయ జనతా పార్టీకి వచ్చినటువంటి ఓట్లు 7% మాత్రమే. 2018 అప్పుడు జరిగినటువంటి డిసెంబర్లో జరిగినటువంటి ఎన్నికల్లో 7% మేర ఓట్లు వచ్చినటువంటి భారతీయ జనతా పార్టీకి 2019 వచ్చేసరికి అంటే 3 నెలల్లోనే 20% మేర ఓట్లు సాధించి 4 పార్లమెంటు సీట్లను గెలుచుకుంది. ఆ తర్వాత మనకు తెలిసినటువంటి విషయమే 48 హైదరాబాద్ జిహెచ్ఎంసీ కార్పొరేటర్ల ఎన్నికల్లో 48 కార్పొరేటర్ల సీట్లను గెలుచుకుంది. ఆ తర్వాత దుబ్బాక ఉప ఎన్నిక, ఆ తర్వాత హుజూరాబాద్ ఉప ఎన్నిక, ఆ తర్వాత జరిగినటువంటి టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా భారతీయ జనతా పార్టీ విజయం సాధించింది. ఈ మధ్య జరిగిన 2023లో అసెంబ్లీ ఎన్నికల్లో 8 అసెంబ్లీ సీట్లను కూడా గెలుచుకుంది. సో భారతీయ జనతా పార్టీకి ప్రజల నుంచి మద్దతు ఉందనేది బీజేపీ నేతలు చెప్తున్నారు. కాబట్టి ఈసారి ఖచ్చితంగా మోడీని చూసి, మోడీ పాలన చూసి దేశంలోనే మోడీ ఉండాలన్నటువంటి ఒక చర్చ ప్రజల్లో జరుగుతుంది. కాబట్టి మా భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా ప్రజల మద్దతు ఉంటుందనేది బీజేపీ నేతలు చెప్తున్నారు. ఈ అంశాలనే ప్రజల్లోకి తీసుకువెళ్లాలనుకుంటున్నారు. అందులో ముఖ్యంగా 2014, 18 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్కు ఓటేశారు. అప్పుడు బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చింది. ఆ తర్వాత మొన్న 2023 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేశారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలోకి వచ్చింది. ఈసారి 17 పార్లమెంటు సీట్లకు గాను 10 సీట్లను భారతీయ జనతా పార్టీ టార్గెట్గా పెట్టుకుంది. కాబట్టి మీరు మోడీని చూసి ఓటు ఈసారి బీజేపీకి వేయండి అన్నటువంటి నినాదంతో ప్రజల్లోకి భారతీయ జనతా పార్టీ వెళ్ళాలనుకుంటుంది. ఇప్పటికే బీజేపీ అగ్రనేత అమిత్ షా వచ్చినప్పుడు కూడా ఇదే అంశాన్ని బీజేపీ నేతలతో ప్రస్తావించారు. మీరు ఈసారి బీజేపీకి ఓటు వేయండి అని కోరండి. ఖచ్చితంగా దేశ భద్రత కోసం, దేశ సమగ్రత కోసం, దేశంలో కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాలన్నా, ఛాలెంజింగ్గా నిర్ణయాలు తీసుకోవాలన్నా ఖచ్చితంగా మోడీతోటే సాధ్యమవుతుంది అన్నటువంటి విషయాలను మీరు ప్రజలకు చెప్పండి. ఖచ్చితంగా ప్రజల నుంచి మద్దతు ఉంటుంది అన్నటువంటి విషయాలను దిశానిర్దేశం మొన్న మోడీ తెలంగాణకు వచ్చినప్పుడు 28వ తారీఖున తెలంగాణకు వచ్చినప్పుడు చెప్పారు. కాబట్టి బీజేపీ కేడర్ అంతా కూడా ఇదే అంశాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలనుకుంటుంది. స్ట్రీట్ కార్నర్ మీటింగ్స్లో ఈ అంశాలను కూడా చెప్పబోతుంది. మొత్తానికి భారతీయ జనతా పార్టీ 10 ఎంపీ సీట్ల టార్గెట్ తోటి ఈ స్ట్రీట్ కార్నర్స్ మీటింగ్స్ తోటి ఇప్పుడు నియోజకవర్గాలకు వెళ్ళబోతుంది.